హలో ఎవ్రీవన్. ఈ రోజు మన వీడియోలో ఏంటి అని అంటే ఎన్ఎస్టిఐ విద్యానగర్లో విమెన్స్ కాలేజీలో యాన్యువల్ డే అన్నమాట. అంటే విద్యానగర్కి సంబంధించింది సిఐటిఎస్, సిటిఎస్ అనే రెండు ఉంటాయి కదా. సో దాంట్లో ఇప్పుడు మనము విద్యానగర్కి సంబంధించిన టూ ఉంటుంది. ఒకటి విమెన్స్కి సంబంధించిన పింక్ బిల్డింగ్లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు యాన్యువల్ డే జరుగుతుంది అనమాట. ఇది యాన్యువల్ డేకి సంబంధించిన ఆడిటోరియం టోటల్గా. ఇక్కడ అందరు ఆడియన్స్ కూర్చోవచ్చు. ఇక్కడ అన్నమాట మెయిన్. ఇది ఎంత పెద్దగా ఉంది అంటే అంత చాలా పెద్దగా ఉంది. సో, ఈ దీంట్లో ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. అంటే అందరికీ క్లియర్‌గా అర్థమవ్వాలి ఇందులో జాయిన్ అయితే కనుక. Come on guys, let's welcome our dignitaries with a big round of applause with the same enthusiasm that makes Gen Z so special. Come on guys. ఇక్కడ మనకు ఈ ఆడిటోరియంలో కాస్ట్యూమ్‌కి సంబంధించింది, ఫ్యాషన్ డిజైనింగ్, తర్వాత మనము ఎలా ఈ మోడలింగ్ ఎలా చేయడము అనేది కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట. ఇక్కడ పిల్లలందరూ డ్రెసప్ అయ్యి వాళ్ళు అంటే వాళ్ళ నాలెడ్జ్‌తోని అక్కడున్న ఫ్యాకల్టీ వీళ్ళకు ఇలా డ్రెస్‌లని రెడీ చేసి అంత బాగా చేశారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన చాలా అంటే ఇప్పుడు ఈ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది కదా. అంటే ఎగ్జామ్‌కు మనం అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవచ్చు. ఎన్ఐఎన్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో అప్లికేషన్ ఫార్మ్ దొరుకుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను. అలా చేసుకొని దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందనమాట. దాంట్లో పాస్ అవుతే మనకిష్టమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించింది, తర్వాత టైలరింగ్‌కి సంబంధించింది ప్రతి కోర్సెస్ ఇక్కడ ఉంటాయి. నేను మళ్ళీ ఆ వీడియోలో ప్రతి వీడియో పెట్టాను. మీరు కనుక చూడని వాళ్ళుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అన్ని చాలా ఉన్నాయన్నమాట. ఆటోమొబైల్‌కి సంబంధించింది, ఫ్యాషన్ డిజైన్‌కి సంబంధించింది, టైలరింగ్‌కి సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నవి. ఇక్కడ నేను ఈ చూపిచ్చే ఎందుకు ఇది స్పెషల్లీ నేను మీకు ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చూపిస్తున్నానంటే, చాలా మంది కామెంట్ పెట్టారు. ఒక్కసారి ఈ ఎన్ఎస్‌టిఐకి సంబంధించిన వీడియో పెట్టండి అని మనకు చాలా కామెంట్స్ వచ్చాయి కదా. సో, ఇందులో జాయిన్ అవుతే ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తోనే ఇందులో జాయిన్ అవుతే ఇంత స్కిల్ మనం నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఈరోజనమాట. చూడండి పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యి అంటే మోడలింగ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఇందులో నేను ఇంకా వీడియో చాలా చాలా తీశాను. బట్ ఏంటంటే ఇంత లెంతీ వీడియోని మీరంతా స్కిప్ చేసి చూసినా వేస్ట్ కాబట్టి ఇంపార్టెంట్‌గా పెడుతున్నాననమాట. పిల్లలందరూ చాలా చాలా బాగా డ్రెసప్ అయిపోయి మోడలింగ్ చేశారని చెప్పొచ్చు. అంటే ఇంత నాలెడ్జ్ ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో మనము ఇందులో జాయిన్ అయితే ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవుతే కనుక మనం ఇంత స్కిల్ నేర్చుకోవచ్చు. ఇది మనకు బయట నేర్చుకుంటే చాలా లాక్స్‌లో రూపీస్ అవుతుంటదనమాట. సో, ఇందులో జాయిన్ అవుతే మనకు కేటగిరీ వైస్‌గా కూడా చాలా ఫీజు తగ్గిపోతుంది. మినిమమ్ ఒక 3000 రూపీస్ మనం పెట్టితే కనుక మనకిక్కడ అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చనమాట. ఎన్ని నంబర్ ఆఫ్ ఉన్నాయి కోర్సెస్ అనేవి. అంటే నేను ప్రతిదీ మళ్ళీ ఇన్ని కోర్సెస్ ఉన్నవి అని మళ్ళీ మీరు అడుగుతారేమో. నా అన్ని వీడియోస్ చేసి పెట్టానండి. ఈ మన భార్గవీస్ కెరియర్ అప్డేట్‌లో మీరొక్కసారి ఓపెన్ చేసి నా ఎన్ఎస్‌సికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే మీకు డీటెయిల్‌గా ప్రతిదీ నేను పెట్టాను. ఇదే కాకుండా రామంతపూర్‌కి సంబంధించింది కూడా పెట్టాననమాట. అంటే ఇప్పుడు మనమైతే ఇదంతా ఆడియో కూడా ఉంటుంది కాబట్టి అదంతా మ్యూట్ చేసి పెట్టాలి. లేకపోతే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి.
ఏంటి అనంటే ఈ ఇంత తక్కువ కాస్ట్‌లో ఒక 3000 రూపీస్ మనం పెట్టితే కనుక ఇది ఎగ్జామ్ ఉంటుంది. సో, దీనికి ఎగ్జామ్ రాస్తే ఇందులో క్వాలిఫై అవుతే కనుక ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఇంత మంచి కోర్సెస్ మనము ఈ ఎన్ఎస్‌టిఐకి సంబంధించిన దాంట్లో రామంతపూర్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు అనంటే మన విద్యానగర్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, మన హైదరాబాద్‌లో ఉన్న ఇందులో మీరు జాయిన్ అవుతే కనుక మీరు హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అవుతారండి. అమ్మాయిలైతే ఇక్కడ చూస్తే మీరు కావాలి అని అనుకుంటే నేను చాలా లెంథీ వీడియో పెట్టాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు కావాలి అని ఎక్కువ కామెంట్స్ వస్తే గనక ఒక 100 కామెంట్స్ మీరు మళ్ళీ ఆ వీడియో ఫుల్ పెట్టండి అంటే మళ్ళీ నేను ఆ వీడియో పోస్ట్ చేస్తానండి. అంటే ఇందులో ఫ్యాషన్ డిజైన్‌కి సంబంధించినవి మనం ఓన్లీ 10థ్ క్లాస్ తర్వాత ఇంత స్కిల్ నేర్చుకోవచ్చు అంటే ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అని చెప్పడానికి యాన్యువల్ డే ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ప్రియా మ్యామ్ వచ్చారు, రాఖీ మ్యామ్ వీళ్ళందరూ వచ్చారు, గెస్ట్‌లొచ్చారు. నేను స్టార్టింగ్ చూపించాను కదా! సో, దాంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే అది డైరెక్ట్‌గా పెట్టేసాను. ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఎంత ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా 5:00 నుండి స్టార్ట్ అయిపోయిందండి. 5 మొత్తం ఫ్యాషన్‌కి సంబంధించిన పిల్లలు, అమ్మాయిలు డ్రెస్ వేసుకొని పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు. అంటే వాళ్ళ స్కిల్ మనం ఎక్కడైతే ఇంత తక్కువ క్వాలిఫికేషన్‌లో కూడా మనం ఇంత నేర్చుకోవచ్చు. సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్, డాన్స్ చేసేవాళ్ళు డాన్స్, ఫ్యాషన్‌కి సంబంధించిన ఈ డ్రెస్సులు వేసుకొని మోడలింగ్ చేయడము. ఇవన్నీ మనము ఎక్కడో మోడలింగ్ ప్రోగ్రామ్ దానిలో చూస్తాము. మామూలుగా మన ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూడా ఇలాంటివి ఉండవు. సో, అంటే దీనికి సంబంధించిన కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి నేను ఈ వీడియో పెడుతున్నానండి. అంటే నిన్ననే జరిగింది యాన్యువల్ డే. చాలా చాలా బాగా జరిగింది. ప్లస్ ఇలా జరిగినాక కూడా నేను అందులో ఉన్న స్టూడెంట్‌తో నేను మాట్లాడిచ్చాను. ఎలా జాయిన్ అవ్వాలి? అమ్మాయి ఎలా జాయిన్ అయింది? అసలు క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్స్‌తోనే మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే అసలు రియల్లీ గ్రేట్ కదండీ! అఫ్‌కోర్స్ మీకు ఇంజినీరింగ్ ఉన్నా, ఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఓన్లీ 10థ్ మినిమమ్ బేస్ క్వాలిఫికేషన్స్‌తోని ఎంత మంచి స్కిల్ నేర్చుకోవచ్చు అనేది నేను పెట్టే వీడియో అన్నమాట. చాలామంది అడిగారు ఎన్ఎస్‌టికి సంబంధించిన వీడియో పెట్టండి, ఒకసారి పెట్టండి అంటే పెడుతున్నానండి. ఇప్పుడు మీరు గనక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే కాలేజ్‌కొచ్చేసి దానికి అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా నేను రామంతపూర్ వీడియోలో పెట్టాను. ఒకసారి వెళ్లి ఆ వీడియో చూడండి. అంటే టోటల్‌గా ఎన్ఎస్‌టిఐకి సంబంధించిన అన్ని వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అఫ్‌కోర్స్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మరీ రిపీట్ చేస్తున్నానండి. అమ్మాయిలు ఓహ్, ఇక్కడ అంటే అమ్మాయిలనే కాదు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ అసలు ఒక 1, 2 ఇయర్స్‌లో ఎంత మంచి స్కిల్ సంపాదించారంటే, ఎంత టాలెంట్ సంపాదించారంటే యాన్యువల్ డే చూస్తే గాని మనకు అర్థం గాదు. అఫ్‌కోర్స్ నాకు ప్రియా మ్యామ్ పిలిచారు కాబట్టి వెళ్ళానండి. విమెన్స్ కాలేజ్‌కి సంబంధించిన ప్రిన్సిపల్ నేమ్ ప్రియా మ్యామ్ అన్నమాట. స్టార్టింగ్‌లో జ్యోతి వెలిగించారు కదా! సో, ఆ మ్యామ్ అన్నమాట. సో, అవన్నీ మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ పిల్లల స్కిల్‌ని చూస్తేనైతే అబ్బా! మనం అవాక్కయిపోతాం అనిపిస్తది. అంత బావుందన్నమాట. దీనికి మెయిన్ వచ్చేసి మనము ఈ జూలైలోనే అంటే ఇది జూన్ కదండీ! జూలై నుంచి మనకు అప్లికేషన్ పెట్టుకుంటే మనకు ఇందులో క్వాలిఫై అవుతే కనుక ఆ పిల్లల్ని మళ్ళీ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు మీరు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో మినిమమ్ అన్నమాట. జస్ట్ మనకున్న నాలెడ్జ్‌ని పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఈమె ఎలా డ్రెసప్ అయిందో అమ్మాయి. దీనికి సంబంధించిన ప్రోగ్రాము ఎంత చూసినా అసలు బోర్ అవ్వలేదన్నమాట నాకు నిన్న. నేను ఎగ్జాక్ట్‌గా 5:00 వెళ్ళాను. 5:00 నుంచి ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉన్నానన్నమాట. అందరూ అమ్మాయిలే. అంటే అబ్బాయిలు రాలేదా? అబ్బాయిలు అంటే వాళ్ళ కొంచెం ఎంతైనా అమ్మాయిలతో కంపేర్ చేస్తే కొంచెం మొహమాటం ఉంటుంది కాబట్టి అందరూ రాలేదు. కానీ టోటల్‌గా వచ్చారు అబ్బాయిలు కూడా. కానీ ఎక్కువ అమ్మాయిలే వచ్చారండి అన్నమాట. మీరు ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్స్‌తో ఇది మనకి ఇక్కడ ఎక్కడ చూసినా టోటల్‌గా నార్త్ ఇండియన్సే కనిపిస్తున్నారండి. ఇదివరకు ఒకసారి నేను గూడా చెప్పినప్పుడు మీరు నార్త్ అండ్ సౌత్ అని అనకండి అని అన్నారు. అంటే మన తెలుగు వాళ్ళలో ఇంకా అవేర్‌నెస్ వస్తలేదండి. ఈ నార్త్ ఇండియన్స్‌కున్నంత డేర్ మన తెలుగు వాళ్ళలో ఉండట్లేదు. సో, ఇప్పుడు మన వీడియో ద్వారా చాలా మంది జాయిన్ అవుతున్నారండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టిన ఈ యాన్యువల్ డేకి సంబంధించిన వీడియో ద్వారా కనీసం ఒక 5000 మెంబర్స్ జాయిన్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే
ఇంజినీరింగ్ చేసి బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కొందరు సీఏ చేసిన తర్వాత కూడా జాబ్స్ దొరకక అసలు ఎలా అసలు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎక్కడ చూసినా జాబ్స్ లే ఆఫ్స్ అనేవి వినిపిస్తున్నాయి కదా! సో, దీంట్లో మనకెలాంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా కోర్స్ అయిపోగానే మనకు వెంటనే జాబ్ దొరికిపోతుంది. అమ్మాయిలైతే ఎక్కడైనా ఏదైనా చేసుకునేటట్టు వీళ్ళు ట్రైనప్ చేస్తారు. ఎలా బ్రతకాలో కూడా ఇక్కడ అంత క్లియర్‌గా మనకు చెప్పేస్తారనమాట. అంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్‌ను మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇందులో చదివే ఆ స్టూడెంట్‌తోనే నేను క్లియర్‌గా మాట్లాడిచ్చాను. ఆ అమ్మాయి చాలా బాగా చెప్పింది. మీరు చూడండి. అది కూడా నేను ఇందులో పెట్టాననమాట. ఈ యాన్యువల్ డే ప్రోగ్రామే మళ్ళీ నన్ను డైరెక్ట్ పెట్టడం కూడా కుదరదు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని వీళ్ళు సాంగ్స్ పెట్టి అసలు రియల్‌గా చూస్తే లైవ్‌లో చూస్తే గనక మనకు చాలా హ్యాపీ అనిపిస్తది. నేనంతా మ్యూట్ చేసేసాను. లేకపోతే కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి మ్యూట్ చేసేసి నేనిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు అమ్మాయిలు. అసలు ఎంతసేపు చూసినా అసలు బోర్ అవ్వలేదు. అంటే దీంట్లో మనం అంత ఇది పీకేకి సంబంధించింది చూడండి. అమెరికాను వేసుకుంటారు చూడండి. అది గూడా వేసుకొని అది గూడా చూపిస్తున్నారు. అంటే పిల్లల్లో తక్కువ కాస్ట్‌లో ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి మనం ఇంజినీరింగ్‌లో జాయిన్ అయినా కానీ, ఇంత నాలెడ్జ్ రాదేమో అని అనిపిస్తుందనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళు ఇక్కడ అంతా బయటకొచ్చేస్తుందనమాట. అంత మోటివేషన్ చేస్తూ ఫ్యాకల్టీ కూడా అంత బాగా చెప్తారు. ప్రియా మ్యామ్ అయితే చాలా చాలా కోఆపరేటివ్‌గా ఉంటారనమాట. ప్రిన్సిపల్ మ్యామ్ అంటే విమెన్స్ కాలేజ్‌లో ప్రిన్సిపల్ మ్యామ్ పేరు ప్రియా మ్యామ్ అనమాట. తర్వాత రాఖీ మ్యామ్ గూడా. సో, వీళ్ళందరూ ఫ్యాకల్టీని అంత ట్రైనప్ చేసి వాళ్ళను ఇందులో చదువుకున్న పిల్లలే మళ్ళీ తర్వాత ఇందులో ఫ్యాకల్టీగా వస్తున్నారు. ఎంట్రన్స్ రాసేసి, ఎగ్జామ్ అటెండ్ అయిపోయి, జాబ్స్ పెట్టుకొని అలా వచ్చేస్తున్నారనమాట. చూడండి ఆంజనేయ స్వామికి సంబంధించిన గెటప్, సో, వరాహ స్వామికి సంబంధించిన గెటప్ అక్కడ వస్తున్నారు చూడండి ఇప్పుడు మళ్ళీ. అంటే దీంట్లో జాయిన్ అవుతే ఓన్లీ స్టడీకి సంబంధించిందే కాదు, మనము జీవితంలో ఎలా బ్రతకాలో కూడా ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చనమాట. అంటే ఇక్కడ అంత నేర్పిస్తారు అనే దాని గురించి ఈరోజు వీడియో. నేను ఇంకా కంటిన్యూస్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. చూడండి మీరు తప్పకుండా ఈ వీడియోను చూసి చాలా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. స్కిల్ నేర్చుకుంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ కూడా లేదండి. సో, ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఎన్ఎస్‌టికి సంబంధించిన విద్యానగర్‌లో అయినా పర్వాలేదు, రామంతపూర్‌లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి అందరూ ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్స్‌తో ఇందులో మనం జాయిన్ అవ్వచ్చు. చూడండి ఇక వీడియోను షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళొచ్చి తప్పకుండా జాయిన్ అవ్వండి. అఫ్‌కోర్స్ నేను వీడియో స్టార్ట్ ఇవన్నీ చేసినప్పటికి వర్క్స్ ఇప్పటికి చాలా మంది జాయిన్ స్టూడెంట్సే అంటే చేసిర్రు. మన ఛానల్‌ని చూసి. ఇక్కడికి మీరు ఎలా జాయిన్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కదా ఇది. సో దీనిలో క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా? మినిమం క్వాలిఫికేషన్ కావాలా? ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో వాళ్ళకి సీట్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా ఇక్కడ మనకు ట్రైనింగ్స్ అంటే ట్రేడ్స్ ఏమైనా ఉంటాయా? నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుందా? అవి డీటెయిల్స్గా చెప్పండి. మీ పేరు, మీరు ఎలా వచ్చారు? నా పేరు అక్షయ. నేను ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఇక్కడికి రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి. మీ డిగ్రీ తర్వాత మీరు ఇంటర్, బీటెక్, డిగ్రీ ఏది చేసినా దానికి రిలేషన్ ఉండదు. మీ 10th క్వాలిఫికేషన్కి ఒక్కదానికే రిలేషన్ ఉంటుంది ఇక్కడ. సో 10th బేస్ పైన ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్, ఐఓటీ, ఐటీ ఇంకా ఏడీ ఉంది, ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ 4 ట్రేడ్స్ మీరు 10th బేస్ పైన జాయిన్ కావచ్చు. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ, కాస్మెటాలజీ ఈ ట్రేడ్స్కి అయితే మీరు ముందు ఐటీఐలో డిగ్రీ చేసి ఉండాలి. ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. అది చేసి ఉంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అవి సిఐటిఎస్ కోర్సెస్, సిటిఎస్ కోర్సెస్ కాదు. సిటిఎస్ అంటే మేము నేర్చుకుంటాం అనమాట. సిటిఎస్ వాళ్ళు నేర్చుకుంటారు. సిఐటిఎస్ అంటే వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ నేర్పియాలి, ఒక దగ్గరికి వెళ్ళి టీచ్ చేయాలి. సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఆ ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేస్తే. సో దాని త్రోగా మీరు కాస్మెటాలజీ ఇంకా ఎఫ్డిటి కోర్సుల్లో జాయిన్ కావచ్చు. నేనైతే 10th బేస్ పైననే ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్లో జాయిన్ అయినా. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నా. సో ఈ కాలేజ్ వాళ్ళు సైన్ చేసిన ఎంఓయూతో నేను 6 months ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఒక జాబ్ కూడా సంపాదించుకున్నాను.
ఇంకొకటి ఇప్పుడైతే నేను మెయిన్ రెండు ఏమవుతుందంటే కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కదా, బీటెక్ కౌన్సిలింగ్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయి ఉంటుంది, సెకండ్ ఫేజ్ నాకు తెలిసి ఇప్పుడు రన్నింగ్లో ఉందేమో, నాకు అంత కొంచెం ఫోర్త్ ఫేజ్, ఇది ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ అవుతుందట. సో అందులో కూడా రాని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయంటే కాస్మెటాలజీ, ఫ్యాషన్ అండ్ డిజైనింగ్, ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు కదా. సో మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సింది లేదు, ఎన్నో ఉన్నది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కాలేజ్. మినిమం ప్రైజెస్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాలేజ్లో 3000 వరకే ఫీ ఉంటుంది, కానీ చాలా ఉంటాయి. వీ హ్యావ్ అవర్ facilitated classrooms, all facilities we have computers ఉంటాయి. ఏ స్టూడెంట్ కంప్యూటర్ ఆ స్టూడెంట్కే ఉంటుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకోవాలి. మా ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ ఫ్రెండ్లీగా ఉండాలో, ఎక్కడ టీచ్ చేయాలో అక్కడ టీచ్ చేస్తారు. మా కాలేజ్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్నీ ఎథికల్గానే ఉంటాయి. సో మాకు మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఎంత పే చేస్తే మీరు హాస్టల్లో ఫుడ్? మంత్లీ 100 పే చేయాలి. హాస్టల్ 100 అమ్మాయిలకైతే అసలు ఏమీ లేదు. మంత్లీ ఫీ, హాస్టల్కి ఫీ కంపల్సరీ ఉంటుంది. సో మా హాస్టల్లో మాది ఒక్క ప్రాబ్లం ఏంటంటే, మా హాస్టల్లో ఒకటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెడతారు కదా, అదే ఉంటుంది. సో మార్నింగ్ నైట్ మీరు బయట నుంచి తినాల్సి వస్తుంది. ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు స్టూడెంట్స్కి ఫుడ్ పెట్టడానికి. సో ఫుల్ మార్నింగ్ కాదు, టూ టైమ్స్ లంచ్ అండ్ డిన్నర్ ప్లాన్ చేయడానికి చూస్తున్నారు అనమాట. సో స్టెప్స్ అహెడ్ వేస్తున్నారు. సో అది సక్సెస్ అయితే 2 పూటలు ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో మా క్యాంపస్లో అన్ని ఫెసిలిటీస్ విత్ లో కాస్ట్, ఎడ్యుకేషన్ కంపల్సరీ, జాబ్ కంపల్సరీ, అండ్ మీకు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇస్తారు. ఏ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్ వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఉంటుంది. 6 months ట్రైనింగ్లో మీరు ఒక్కసారి కాలేజ్లో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎక్స్పర్ట్ కంపెనీకి వెళ్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే మీకు జాబ్ ఒక పని చేసేసేయండి అని వదిలేసేస్తారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఇక్కడ కాలేజ్లో అంటే మ్యామ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టైంపాస్ అవన్నీ ఉంటాయి. కానీ ఆఫీస్లో అలా ఉండదు, మీ వర్క్ మీరు చేసుకోవాలి. దాని ఎక్స్పీరియన్స్ కోసం మాకు 6 months ట్రైనింగ్కి పంపిస్తారు. అక్కడ మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాం. ఇంకా మాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, మాకు ఎంప్లాయబిలిటీ క్లాస్ జరుగుతుంది. దాంట్లో ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఒక ఇంటర్వ్యూ పర్సన్ ఎలా ఉండాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, మీరు ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో మీ పొజిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, అసలు మీరేంటి అనేది ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మనకు తెలుస్తుంది. మా మ్యామ్ వాళ్ళు మాకు అన్నీ నేర్పిస్తారు. లైఫ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. ఒక చదువు మాత్రమే కాదు, ఇక్కడ బయటికి వెళ్తే ఎలా సర్వైవ్ కావాలో కూడా మాకు నేర్పిస్తారు. ఓన్లీ ఎడ్యుకేషన్కి ఒక్కటే ఇంపార్టెన్స్ ఉండదు, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఆల్ ద థింగ్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడే లోకల్ ఉప్పుగూడలోనే ఉంటాను. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి నేర్చుకుంటారు. సమ్ ఆర్ ఫ్రమ్ యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మా తెలుగు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు ఈ ట్రేడ్స్ కోసం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్, డీటెయిల్గా చెప్పండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. అదేమంటారు, ట్రైనింగ్ స్కిల్స్, ఇది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే నేషనల్ వైడ్గా ఇక్కడ నేర్పిస్తారు అనమాట ఏ ట్రేడ్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఉమెన్స్ బిల్డింగ్. మాకు ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, విద్యానగర్ బిల్డింగ్, వి బిల్డింగ్ అని. అది ఓల్డ్ బిల్డింగ్, కానీ దాంట్లో కూడా ట్రేడ్స్ ఉంటాయి, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. దానికి క్వాలిఫికేషన్ చెప్పండి. దాని క్వాలిఫికేషన్ నాకు ఐడియా లేదు. 10th తర్వాత మేబీ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ సిఐటిఎస్ ఉన్నారు. సో 12th తర్వాతనే. 12th తర్వాత ట్రేడ్స్ ఉంటాయి. మినిమం 10th అండి. ఇంత అంటే నేను మెయిన్ ఇప్పుడు ఈ వీడియో కవర్ చేయడానికి, ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు, అందరికీ సీట్ రావాలని లేదు కదా. ఎంతోమంది ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ గ్యారంటీ 100 కాదండి 150% ప్లేస్మెంట్ ఉంటుంది.
ప్లేస్మెంట్ కంపల్సరీ ఉంటుంది. Compulsory. అది మన టాలెంట్ పైన బేస్ ఉంటుంది. సో నేర్చుకునేదాన్ని కానీ అంత నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో మీకు అంత త్వరగా జాబ్ వస్తుంది. జాబ్ వస్తుంది. మా క్లాస్లో అందరికీ ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. అందరు ఇప్పుడు ఒక డిఫరెంట్ శాలరీ ఎర్న్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దర్ జాబ్. దర్ పేరెంట్స్ ఆల్ వర్ హ్యాపీ. పర్సనలీ మై పేరెంట్స్ వర్ హ్యాపీ. మినిమం స్టార్టింగ్ ఎలా ఉంది? 15,000 to 17,000 మినిమం స్టార్టింగ్. నైస్. అరే ఎంత బాగున్నది చెప్పండి. మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అంటే నేను మెయిన్ అనేది కౌన్సిలింగ్ గురించి కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు వచ్చి హ్యాపీగా జాయిన్ అయ్యొచ్చు. అస్సలు ఫీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నామమాత్రంగా ఉంటుంది, చాలా తక్కువ. 2 సంవత్సరాలు మా ట్రేడ్ వాళ్ళైతే 2 years కష్టపడితే చిన్న వయసులోనే సెటిల్ అయిపోవచ్చు. పర్సనలీ మై ఎక్స్పీరియన్స్, నాకు 18 years కూడా ఇంకా కంప్లీట్గా లేవు. బట్ ఐ గాట్ అ జాబ్, ఐ గాట్ అ శాలరీ. నాకు ఇప్పుడు శాలరీ కూడా వస్తుంది. మా పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ దట్ ఒక 30-40 years వచ్చినా జాబ్స్ రాకుండా కష్టపడతారు. సో ఈ ఏజ్లోనే నాకు జాబ్ వచ్చింది, మా కూతురు ఎర్న్ చేస్తుంది అంటే దేర్ ఫీలింగ్ వాజ్ అన్ఎక్స్ప్రెసిబుల్. సో అలా మీరు కూడా చదివి ప్రయత్నిస్తే ఇక్కడ పక్క మీకు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. మీకు ఎక్స్పీరియన్స్, చదువు, మీరు ఒక లైఫ్లో ఎలా ఉండాలి అని కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకొని వెళ్తారు కంపల్సరీ. ఇట్స్ గ్యారంటీ. ఇప్పుడు అసలు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒకటి ఉంది, ఒకటి ఈ దీనికి సంబంధించి అక్కడ ఒక ట్రేడ్ అంటే దీనికి సంబంధించింది మన క్వాలిఫికేషన్ 10th డిస్కంటిన్యూ, ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఉంటారు కొంతమంది. సో వాళ్లకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉంటుంది కదా. సో ఇది ఇక్కడ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందని మనం చూసుకున్న తర్వాత మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? ఒక గూగుల్ ఫామ్ రిలీజ్ అవుతుంది మా కాలేజ్ సైడ్ నుంచి. సో ఆ గూగుల్ ఫామ్లో మీకు అడిగిన నేమ్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత మా కాలేజ్లో అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే లిస్ట్ వస్తుంది కదా, దాంట్లో మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ అంటే 9 points, 8 points, 7 points ఇలా వచ్చిన వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక బెనిఫిట్, నో ఏజ్ లిమిట్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ అ కిడ్ అయినా కూడా మీరు వచ్చి జాయిన్ కావచ్చు, చదువుకోవచ్చు. మా కాలేజ్లో చాలామంది అలా ఉన్నారు, మ్యారేజ్ అయ్యి వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు. వాళ్ళకి ఇంకా డిగ్రీ అంత ఏజ్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. నన్ను కూడా జాయిన్, నేను ఫ్యాషన్ డిజైనింగ్లో నేను అడిగాను ప్రిన్సిపల్ మేడంని, అడిగితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, కాకపోతే 1 week to 2 weeks అలా ఉంటుంది, అలా నేర్చుకోవచ్చు అని చెప్పారు. సో నేను జాయిన్ అవుదామని. మా కాలేజ్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటాయి, దానికి కూడా ప్లాన్ చేసుకొని జాయిన్ కావచ్చు. కొన్ని 1 week ఉంటాయి, కొన్ని 1 month ఉంటుంది. ఇక్కడ జాపనీస్ లాంగ్వేజ్ కూడా ఉంది, 6 months అది నేర్చుకోవచ్చు. ఓకే. దానికి ఫీ వచ్చేసి నేను ఒక 300 rupees ఏమో ఉంటాయని ప్రిన్సిపల్ చెప్పారు. సో తిండి కూడా అడుగుదాం, ఎంత ఉంటుంది? ఒక 150 to 300 వరకు ఉంటుంది. 150 to 300లో మనం 2 weeksలో నేర్చుకోవచ్చు అనమాట. బేసిక్స్ నేర్చుకోవచ్చు. అసలు ఎంత ఇప్పుడు ఎంత ట్రెండింగ్ మీకు ఐడియానే ఉంటుంది కదా. సో నేను జాయిన్ అవ్వాలంటే చూడండి, నాకు మా బాబు బీటెక్ కంప్లీట్ అయిన బాబు ఉన్నాడు. సో నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. చూడండి, అంటే అందరికీ ఇక్కడ మనము ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది తప్పకుండా షేర్ చేయండి. ఎలా అన్నారు, ఎలా మనము ఒక గూగుల్ ఫామ్ వస్తుంది, దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మా కాలేజ్ సైడ్ నుంచి మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుంది. దాంట్లో మీరు ఏం సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజ్కి రావాలో వెరిఫికేషన్ కోసం అవన్నీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. మీకు కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్కి వచ్చి ఫీ పే చేస్తే మీ అడ్మిషన్ కంప్లీట్ అయిపోతుంది. అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు క్లాసెస్కి కంటిన్యూ కావచ్చు. ఫీ అయితే చాలా తక్కువ అని చెప్పారు. 2 years 3,000 ఎంతో పే చేయాలంటే 3,000 వరకు ఉంటుంది. లాస్ట్ 3,000 వరకు ఉంటుంది. లాస్ట్ 3,000 అంటే అందులో చాలా తక్కువ కూడా ఉంటాయి అన్నమాట. కేటగిరీస్ని బట్టి ఫీ ఉంటుంది. కేటగిరీస్ మనం చూజ్ చేసుకున్న కేటగిరీస్ని బట్టి. అమ్మాయిలు అయితే ఫ్యాషన్ డిజైనింగ్కి ఎక్కువ. నేనే అనుకుంటున్నానంటే ఈ ఏజ్ అమ్మాయిలు ఇంకెంత ముందు ప్రిఫరెన్స్గా ఉంటారు చూడండి. సో అందుకని చెప్పేసి దీనికి తప్పకుండా మీరు ఒకసారి అటెండ్ అవ్వండి, జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. అసలు పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, అఫ్కోర్స్ నేనే చెప్తున్నాను కదా, నేనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం వచ్చేసి 3,000 rupees ఉంటుంది. కాకపోతే కేటగిరీస్ వైజ్గా అంటే అఫ్కోర్స్ SC, ST, BC అలా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇంకా తగ్గించే, అంటే SC, ST వాళ్ళకి అసలు ఫీజు ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నాను. ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. SC, ST, BC ఇంకా ఏవేవో షెడ్యూల్ క్యాస్ట్ అలా క్యాస్ట్ని అంటే కేటగిరీస్ని బట్టి ఫీ కంటెంట్ ఉంటుంది అన్నమాట.
అలా అది కూడా మీరు అంటే 3000 కూడా 2 ఇయర్స్కి పే చేయాలంటే కష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆ 3000 కూడా పే చేయలేని వాళ్ళు ఉంటారు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏది చేసినా దానికి ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది వాల్యూ. అది మీరు మైండ్లో పెట్టుకొని ఎవరు రావాలనుకున్నా హ్యాపీగా వచ్చేసండి. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ పెట్టండి, నేను చెప్తాను. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా? కాలేజ్కి వస్తే రిసెప్షన్లో ఉంటారు, వాళ్ళకి డీటెయిల్స్ అడిగితే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇది ఏరియా వచ్చేసి, అడ్రస్ వచ్చేసి ఇది విద్యానగర్, శివం రోడ్, ఆపోజిట్ శివం టెంపుల్. ఓకేనా? అడ్రస్ కూడా చెప్పాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కూడాను. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, తప్పకుండా షేర్ చేయండి. ఇది ఎంతోమందికి యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ వీడియో పర్పస్గా నేను చేయట్లేదు. ఎంతోమంది స్టూడెంట్స్ అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ లేక ఏం చేయాలో అర్థం కాక వెతుక్కుంటున్నారు. ఇది గుడ్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.